హలో కామ్రేడ్స్. ఓకే ఓపెన్ ద డోర్. మ్యాటర్ ఏంటంటే నేను కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి చిన్న ప్లాన్ చేశాను. ఏదైనా బిజినెస్ చేద్దాం, డెవలప్ అవుదాం అని చెప్పి గత కొంతకాలంగా దీర్ఘంగా ఆలోచిస్తున్న అస్లాం గారిని అజ్జుగాని కలుద్దామని చెప్పి బయలుదేరా. ఇంకా అస్లాం గారిని అజ్జుగాని కలిసి అక్కడ డిస్కషన్ స్టార్ట్ చేసాం. అరే ఇది డిస్కషన్ చేయాలంటే మనకి మంచి ప్లేస్ ఉండాలి కాబట్టి ఎండ మాత్రం మండిపోతుంది కాబట్టి మనం ఇక్కడ దగ్గరలో ఉన్న వాసవి నగర్ వెంచర్ అంటే మా సూర్యాపేటలో మా దగ్గరలో వాసవి నగర్ అని చెప్పేసి ఒక వెంచర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బల్లలు టేబుల్ అన్నీ ఉంటాయి, అక్కడ కూర్చొని మనం మన బిజినెస్ ఐడియాని మొదలు పెడదాం అని చెప్పేసి అజ్జు కూడా ఒక సజెషన్ ఇస్తే ఇంకా బండి స్టార్ట్ చేసి మేము అక్కడికి బయలుదేరాం. ఎన్నో ఆలోచనలు, అరే ఈ బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్ చేద్దాం, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, అది చేస్తే ఎట్లా ఉంటుంది, బ్యాంకులు ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, రైల్వే స్టేషన్లో మనం ప్రైవేట్గా నడిపితే ఎట్లా ఉంటుంది, ఇలాంటివన్నీ ఏదో ఆలోచనలన్నీ మనకు వచ్చాయి. అరే మన 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 తాహతకు తగ్గట్టు మనం చేయగలిగింది మాట్లాడారా, కామెడీలు వద్దని చెప్పేసి మనం చాలా సీరియస్గా డిస్కషన్లో పాల్గొన్నాం అనమాట. తర్వాత అస్లాం గడికి ఒక ఐడియా వచ్చింది. అరే ఇట్లా కాదురా, ఇప్పుడు మనం యూట్యూబ్లో కొడదాం, ఫలానా ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఏంటి, ఏ బిజినెస్ చేస్తే ఫలానా అమౌంట్లో ఎంతలో ఏ బిజినెస్ బాగుంటుంది అని చెప్పి యూట్యూబ్లో కొడదామని చెప్పి అక్కడ ఒక తక్కువ బడ్జెట్లో ఏ బిజినెస్ వస్తుందని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను. అందులో వచ్చిన మెయిన్ ముఖ్యమైన బిజినెస్లు ఎప్పుడు యూట్యూబ్లో కొట్టిన మెయిన్ ఫస్ట్లో మనకు వచ్చే ఏంటంటే పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా, అదొకటి. టీషర్ట్ మీద ప్రింటింగ్ చేస్తారు మిషన్, అదొకటి. టీ ఫ్రాంచైజ్ ఒకటి. ఈ మూడు మనకి ఎక్కువగా కనబడ్డాయి అనమాట. అది ఇంత కనబడుతున్నాయి, చాలామంది దీనికి కామెంట్లు బాగానే పెడతాను, చాలామంది దీన్ని ఓపెన్ చేశారు కూడా. కాబట్టి మనం ఈ బిజినెస్ మనం చేయలేమో అని చెప్పేసి ఆదిలోనే హంసబాద్ అన్నట్టు మేము స్టార్టింగ్లోనే కొంచెం వెనకడికి వేసాం. కానీ అజ్జుగాడు కూడా చాలామంది ఫోన్ చేసిండు, అరే అన్న ఇది చేస్తూ ఉంటుంది, ఈ బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది. చాలామందికి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వద్దులేరా, ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు, అది చేస్తూ ఇది, చాలామంది చాలా రకాలుగా ఒపీనియన్స్ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఆలోచిస్తూ ఒక పని చేసాం, ఇంకా వాడిని వీడిని అడిగేది లేదు కానీ మనం ఊరి మీద పడదాం. ఊరి మీద పడి ఏ బిజినెస్ ఉందో చూద్దాం, ఏ బిజినెస్ లేదో చూద్దాం, ఉన్న బిజినెస్ ఎలా నడుస్తుందో చూద్దాం, లేని బిజినెస్ పెడితే ఎట్లుందో ఆలోచిద్దాం అని చెప్పేసి బయలుదేరాం. ఎండాకాలంలో కొబ్బరి బొండా బిజినెస్ పెడితే ఎలా ఉండిద్దంటాం, వాటర్ సర్వీసింగ్ షెడ్ పెడదాం, ట్రావెల్ బిజినెస్ పెడితే ఎలా ఉండిద్దంటాం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదాం రా, ఇదంతా కానీ చికెన్ షాప్ కూడా పెడదాం రా, నన్ను అడిగితే కూరగాయల షాప్ బిజినెస్ కూడా మస్తు ఉంటుంది, కుదిరితే ట్రై చేద్దాం రా. ఇలా ఊరంతా తిరిగిన తర్వాత మాకు ఎన్నో ఐడియాలు వచ్చాయి. అరే ఇది పెడదాం, అది పెడదాం అని చెప్పి చాలా ఐడియాలు వచ్చాయి. ఇంకా ఆ బిజినెస్ చేస్తాం నేను వెళ్ళి అడిగేసరికి అరే ఇది లాస్ రా, అది లాస్ రా, ఇది డెవలప్ అని చెప్పి వాళ్ళు బీభత్సం డెవలప్ అయిన వాళ్ళు కూడా ఈ బిజినెస్ డెవలప్ అని చెప్పి చాలామంది డెవలప్ అవ్వరు అని చెప్పేసి, అంటే వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు కానీ మేము చేస్తే మాత్రం డెవలప్ అవ్వమంటారు, వాళ్ళు మాత్రం మంచి డెవలప్ అవుతున్నారు. వాళ్ళందరూ ఏమంటారంటే వద్దు 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 వద్దు. ఇంతమంది ఇన్ని రకాలుగా అంటే ఇదంతా ఆలోచించి నాకేమనిపించిందంటే, డబ్బులు ఉన్నప్పుడు బిజినెస్ చేయాలన్న ఆలోచన రాదు, డబ్బులు లేనప్పుడు బిజినెస్ చేయాలన్న ఆలోచన. వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడిని అప్పుగా తేవాలి. ఇప్పటికిప్పుడు మనకు అప్పు ఎవడిస్తాడు, ఒకవేళ ఇచ్చినా ఏం బిజినెస్ చేయాలి. సరే ఏదో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రారంభంలో ఉన్న ఆసక్తి చివరి వరకు ఉంటుందా? ఉండదు. లాభాల్లో ఉన్నప్పుడే ఆసక్తి ఉంటుంది. బిజినెస్ డెవలప్ చేయకపోతే చేత కాదు అంటారు. ఒకవేళ నష్టాలతో మూసేస్తే నేను చెప్పలే అయిపోయేట్టని అని చెప్పుకుంటూ ఈ సమాజం జబర్దస్త్లో జడ్జిలు నవ్వినట్టు ఊహా అని నవ్వుతూనే ఉంటుంది. ఈ సమాజానికి భయపడి అప్పులు చేస్తూ నష్టాల్లో వ్యాపారాన్ని నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ మేము ఒకే సమాధానం వెతికాం. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు అని కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాం. కానీ మా దగ్గర ఏ ప్లాన్ లేదు కాబట్టి ఈ బిజినెస్ ఐడియా అనే ప్లాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం. ఇంక చేసేదేం లేక అలా పోస్ట్ పోన్ చేసి 2 జేబులో చేతులు పెట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. అంటే అజ్జుగాడి బండి మీద వచ్చేసాం అనమాట. కాబట్టి మీ దగ్గర ఏం ప్లాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.